కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు విషయంలో జనం ఎవరి వైపు ఉన్నారు? కూటమి వైపు ఉంటాను నేను, కారుమూరి వైపు ఉంటాను నేను. ఈ రెండిట్లో ఒకటి సపోర్ట్ చేయండి. ఐ సపోర్ట్ కూటమి, ఐ సపోర్ట్ కారుమూరి. ఎన్నిట్లో ఒకటి కామెంట్ చేయండి. కారుమూరి ఫ్యామిలీ, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కామెంట్స్ చదివేలా చేస్తా. జనం ఆయన వైపు ఉన్నారా లేదా అని తెలియాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ సపోర్ట్ కూటమి, ఐ సపోర్ట్ కారుమూరు అని కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల మీద వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీడీపీ నేత పట్టాభిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రకటనలు రాష్ట్రంలో విద్వేషాలని, అరాచకాన్ని సృష్టించేలా ఉన్నాయని పేర్నాని మండిపడ్డారని సమాచారం. ముఖ్యంగా ఒక కీలక సాక్షి మరణం మీద తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పట్టాభి వంటి నాయకులు ప్రెస్ మీట్లో వచ్చినటువంటి కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీటీడీ పరిధిలో ఒక కేసు మరణం మీద టీటీడీ అనుబంధ మీడియా, సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం మీద పేర్ని నాని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇతర మాజీ నేతల ఫోటోలు వేసి ఒక మరణం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, అది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ చేసిన హత్య అని టీడీపీ నేతలు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఎత్తి చూపించారు. బాబాయ్ హత్య కేసును ప్రస్తావిస్తూ అదే ఫార్ములా కింద సతీష్ కుమార్ మరణం కూడా జరిగిందని టీడీపీ అనుబంధ వెబ్సైట్లు రాస్తున్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పోలీసులు ఇంకా శవ పంచనామా లేదా పోస్ట్మార్టం కూడా పూర్తి చేయకముందే, కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వకముందే పట్టాభి లాంటి నేతలు వైసీపీ పెద్దల డైరెక్షన్లోనే హత్య జరిగిందని నిర్ధారణ చేయడం ఏంటని పేర్నాని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఎత్తున బహిరంగంగా విద్వేషాలు రెచ్చగొడుతున్న ఇలాంటి నేతల్ని, ఈ ప్రచారాన్ని పోస్ట్ చేసిన పార్టీ ప్రెసిడెంట్ని, పార్టీ ఓనర్ని ఎందుకు అరెస్ట్ చేయరని డీజీపీని ఆయన సూటిగా ప్రశ్నించినట్టు కనిపిస్తోంది. ఒక వైసీపీ మద్దతుదారుడు కారుమూరు కేవలం అనుమానాన్ని వ్యక్తం చేసి మాట్లాడేందుకే అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించేందుకు ఎంత పెద్ద ఎత్తున నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, పట్టాభిని ఆయన వెనుకున్న టీడీపీ పెద్దల్ని పొద్దున్నే 6ంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎత్తుకురారా అని పేర్నాని డిమాండ్ చేసినట్లుగా వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి పాపాత్మలు సమాజంలో విషం చెమ్ముతున్నారని, వారి మీద కేసు ఉండదా అని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నేతల్ని, ప్రభుత్వాన్ని ఈ విషయం మీద ప్రజలు ప్రశ్నించాలని కోరుతున్నట్టుగా ఆయన కోరుకున్నారు. ఈ వ్యాఖ్యలు డీజీపీ నేతల్లో అధికార వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించేటువంటి అవసరం కూడా ఉందంటూ పేర్నాని ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. బోసిడీకి ఇలాంటి పదాలు వాడినటువంటి పట్టాభిని అప్పట్లో ఎందుకు మేము అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు మీరు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా టీడీపీ మీద ఆయన ఒక సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.